దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సహ మోదతే దీపలక్ష్మీ నమోస్తుతే. మేడం కొంచెం సైడ్ కా ఉండండి మేడం వీడియో. దీప జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీప జ్యోతి నమోస్తుతే. సంపత్స్వరూపాం జ్యోతిర్మయాంగీం జ్ఞానదీప్తిం. కూడా చీరలు జాగ్రత్త. మీ దీపాల సంబరంలో చీరలు చూసుకోండి. ఫస్ట్ మీ వెనుక నుంచి వెలిగిస్తున్న దీపాలు అందరూ కూడా ఒకే లైన్ లో వెలిగించండి. రౌండ్ వెలిగిస్తే ఎలాలో అందరు కొంగు చెప్పుకోండి. ఫస్ట్ వెలిగించిన వాళ్ళు బయటకు వెళ్ళండి మేడం. అయిన తర్వాతనే రౌండ్ వాళ్ళందరూ బయటికి రానివ్వండి ప్లీజ్ మాస్టర్స్. డ్రెస్సులు జాగ్రత్త మేడం. ఇదిగోండి వెలిగించడానికి కొంచెం దూరం వెళ్తే జెంట్స్ అందరూ కూడా వచ్చి వెలిగిస్తారు. ప్లీజ్ ఒకటి కన్నా ఎక్కువ వెలిగించొద్దు. మేడం మీరు వెలిగించారా? దూరంగా వెళ్ళండి. వెలిగించాలి కొంచెం సర్కిల్ దూరం అవ్వండి. వెలిగించిన వాళ్ళు దూరం వెళ్ళండి. జెంట్స్ అందరూ రండి. కదా మేడం ఒక్క నిమిషం పుణ్యవాసం కార్తీక మాసం జ్ఞానజ్యోతి ఇది. ప్లీజ్ మేడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వెలిగించండి అమ్మా. మేడం ఎందుకు అంత కంగారమ్మ మీకు? 3, 4 వెలిగించాలని ఎందుకమ్మా అంత కంగారు? ఒక్కటి వెలిగించండి చాలు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వెనక్కి వెళ్ళండి. అది చిన్నగా చూసుకోండి. ఫుల్ వచ్చినా అది డోర్ కూడా ఓకే మేడం. మేడం ఓకే అండి. మేడం ఇక్కడ వెలిగించాలి. స్మైల్ మేడం. మేడం మేడం మాస్టర్స్ అందరూ కూడా పిరమిడ్ చుట్టూ పిరమిడ్ ముందు కూడా దీపాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోతే పిరమిడ్ చుట్టూ కూడా దీపాలు ఉన్నాయి. అవి కూడా వెలిగించగలరు. అందరికీ అవకాశం ఇవ్వండి. రైట్ మేడం. మురళి మురళి పిరమిడ్ చుట్టూ కూడా దీపాలు ఉన్నాయి, వెలిగించవచ్చు. అందరికీ అవకాశం ఉంది. వర్షిత ఎక్కడున్నా రాగలరు పిరమిడ్ దగ్గరికి. అలానే వర్షిత ఎక్కడున్నా రాగలరు. చాలా
లేవా ఇక్కడ చూడు. దీపాలు వెలిగించిన వాళ్ళు మెడిటేషన్ లో కూర్చోగలరు ఫ్రెండ్స్. 45 మినిట్స్ మన పిరమిడ్ చుట్టూ వెలిగించే వాళ్ళందరూ వెలిగించండి ప్లీజ్. జెంట్స్ లేడీస్ అందరూ కొంచెం సేపు ధ్యానంలో కూర్చుందాం. మ్యూజిక్ పెట్టండి సార్. బంద్ చేయండి, లైట్లు బంద్ చేయండి, కొద్దిసేపు లైట్లు బంద్ చేయండి. కూర్చోండి అమ్మా, కళ్ళజోడు తీసి ధ్యానంలో కూర్చోండి అమ్మా. లైట్లు తీమన్నాక పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం దూరంగా కూర్చోండి. మ్యూజిక్ పెట్టండి, అక్కడ మ్యూజిక్ స్టార్ట్ చేయండి ప్లీజ్. కళ్ళు మూసుకోండి అందరూ. శంకర్ ఈ లైట్లు పని చెప్పి శంకర్. శంకర్ పిరమిడ్ లైట్లు కూడా పని చెప్పి.
మేడం మేడం అలా పక్క ఆఖరి ఒక్క నిమిషం అద్భుతమైన కార్తీక పౌర్ణమి దీప ధ్యానం చేసుకున్నాం మనందరము. వీటన్నిటికీ సృష్టికర్త బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఆయనకి స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఎంత అద్భుతంగా ఉంది కదా. మెల్లిగా అందరూ స్టేజ్ దగ్గరికి రండి. పిల్లల డ్యాన్స్లు ఉన్నాయి. నెక్స్ట్ ఆ ఎంజాయ్మెంట్లోకి వెళ్దాం. ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. సాగర్ వాళ్ళేరి మేడం మీరా సాగర్ 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 రాలేదా? మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాద నమస్తే. మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాద నమస్తే. వీర వినాయక పాద నమస్తే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవామయం ఆకార్యం చంద్రతారాధిపం. ఆకార్యం చంద్రతారాధిపం నమః సాత్వికం శివం 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 శివం. వావ్ శ్రీలలిత థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. కొంచెం ఎంకరేజ్ చేద్దామండి పిల్లల్ని. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి రావాలంటే వాళ్ళు చాలా హుషారుగా రావాలి. ఎందుకు అరే అందరినీ మన క్లాప్స్ కొట్టి మనల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటారు. ఓకే, వెరీ గుడ్ ఇప్పుడు అమ్మా. సెకండ్ క్లాసిక్ డాన్స్ కొంచెం టైం పడుతుంది. డ్రామా ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు అరేంజ్ చేయండి, నేను చెప్తుంటా. ఇప్పుడు ఒక అద్భుతమైన డ్రామా. ఏంటిది? మాకు స్వాతంత్రం కావాలి. ఇప్పుడు ఈ మాట మనం ఎప్పుడు విన్నాం చెప్పండి. మనము విదేశీయుల నుండి మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి నాడు భారతీయులు స్వాతంత్ర ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది కూడా ప్రాణత్యాగం చేసి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. ఎవరి దగ్గర నుంచి? విదేశీయుల దగ్గర నుంచి. బాగుంది ఎంతవరకు. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది కదా, మనమంతా హ్యాపీగా ఉన్నాం కదా. ఎస్, మరి ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళంతా కూడా మరి ఇక్కడికి ఎందుకు వచ్చి
ఈ ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, మాకు స్వాతంత్రం కావాలని. అంటే వీళ్ళకి లేదా స్వాతంత్రం? ఉందా లేదా చెప్పండి? ఉంది. కానీ ఈ భూమి మీద మనం ఏ విధంగా స్వేచ్ఛగా జీవించడానికి జన్మ తీసుకున్నామో అలాగే ప్రతి ఒక్క జీవి కూడా అదే స్వేచ్ఛతో జీవించాలి అనే ఉద్దేశంతోనే జన్మ తీసుకున్నాయి. కానీ మనం స్వాతంత్రం పొందాం, వాటికి లేదే స్వాతంత్రం. వాటికి స్వాతంత్రం లేదు కాబట్టే ఈరోజు అవి అమాయకమైన మూగజీవాలు. అవి ఏవి చేయలేను కదా. అమాయకమైన మూగజీవాలని మనం ఏం చేస్తున్నాం? హింసించి చంపి తినేస్తున్నాం. వాటి స్వాతంత్రాన్ని మనం లాగేసుకుంటున్నాం. అబ్బో మేము ధ్యానం చేస్తున్నామండి. ఈరోజు కార్తీక పౌర్ణమి రాతంతా కూర్చొని ధ్యానం చేస్తున్నామండి. మేము పిరమిడ్ దగ్గర మేము కార్తీక దీపోత్సవంలో కూడా పాల్గొన్నామండి. రేపు ఏం కూరండి మన ఇంట్లో చెప్పండి? ఎక్కడ ఉంది మన జ్ఞానము? ఎక్కడికి పోతుంది? కాబట్టే మరి ఇటువంటి పిల్లలు పత్రిజీ అందించిన జ్ఞానాన్ని తీసుకొని ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవి మనలాగే స్వేచ్ఛగా జీవించాలి అనే ఒక సంకల్పంతో పత్రిజీ అందించిన జ్ఞానంతో మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పేసి ఎవరెవరు వచ్చారో చెప్పనండి. ఒక కోడి ఏమంటుంది? ఒక కోడి మాకు స్వాతంత్రం కావాలి. రాబోయే రోజుల్లో ఇవే జరుగుతాయి. ఒక కోడి, ఆ కోడి రూపంలో వచ్చింది హర్షిత. ఒక మేక కరుణశ్రీ, ఒక చేప సాయి వర్షిత, ఒక ఆవు శ్రీవిద్య, చెట్టు దీక్షిత, మానవులు సాయి దీపక్, నిశాంత్ సాయి, ధనుష్, దేవి ప్రసాద్, భూమాత శ్రీనిఖిల. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అమాయకమైన జీవాలు మరి వాటి స్వాతంత్రం కోసం వాటి యొక్క వేదనని ఈ విశ్వానికి అందించడం కోసం చేస్తున్న ఒక చిరు ప్రయత్నం. మనం వారికి గట్టిగా వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ. తిరగండి. హలో, స్టార్ట్. స్వతంత్రం కావాలి, మాకు 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 స్వతంత్రం కావాలి. ఏంటి మీ విశేషాలు? ఏంటి మీ బాధ? కూర్చో. మీరందరూ మీ ప్లేస్లలో కూర్చోండి. పిల్లలు, చేప, ఆవు, మేక మీ ప్లేస్లలో కూర్చోండి. మీరందరూ ఇటు అమ్మ వైపు నిలబడండి. చేతులు కట్టుకొని నిలబడాలి. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ చెప్పుకుంటారు. కోడి పెట్టండి. పువ్వంటి కోడిని, మంచి కొక్కర కోడిని, ఉదయం లేచి ఊరు నిలిపి ఉత్సాహమిచ్చే కోడిని, మీ పందెపు పుంజు కోడిని. దింతక దింతక దింతక, ఆహా దింతక దింతక దింతక, దింతక దింతక దింతక, ఆహా దింతక దింతక దింతక, కొక్కరకో కొక్కరకో. చిన్న పురుగులు ఎక్కడ ఉన్నా ఏరి తింటానుగా, ఆహా ఏరి తింటానుగా. చిన్న పురుగులు ఎక్కడ ఉన్నా ఏరి తింటానుగా, ఆహా ఏరి తింటానుగా. నన్ను పట్టుకొని ఎక్కడ ఉంచిన తప్పించుకొచ్చానుగా, ఆహా పందెపు కోడినిగా. పువ్వంటి కోడిని, మంచి కొక్కర కోడిని, ఉదయం లేచి ఊరు నిలిపి ఉత్సాహమిచ్చే కోడిని, మీ పందెపు పుంజు కోడిని. పువ్వటి కోడిని, దింతక దింతక దింతక, ఆహా దింతక దింతక దింతక, దింతక దింతక దింతక, ఆహా దింతక దింతక దింతక, కుక్కరకో.
సమయమే మీకు తెలియనప్పుడు పుట్టిన కోడిని నేను, ఆహా పుట్టిన కోడిని నేను. మీ ముంగిట్లో నేను చంటి పాపలా తిరుగాడుతుంటానుగా, ఆహా తిరుగాడుతుంటానుగా. పువ్వంటి కోడిని, మంచి కొక్కోర కోడిని, ఉదయం మెల్లిచి ఊరు నిలిపి ఉత్సాహమిచ్చే కోడిని, మీ పందెపు పుంజు కోడిని. దింతక్క దింతక్క తక్ దింతక్క, ఆహా దింతక్క దింతక్క దింతక్క, దింతక్క దింతక్క దింతక్క, ఆహా దింతక్క దింతక్క దింతక్క. కొక్కొరకో కొక్కొరకో, కొక్కర కోడిని నేను, మీరు కోసుకు తినే దాన్ని కాను. కొక్కర కోడిని నేను, మీరు కోసుకు తినే దాన్ని కాను. పందెపు పుంజును నేను, పలావు పుంజును కాను. పందెపు పుంజును నేను, పలావు పుంజును కాను. ఉదయం మెల్లిచి ఊరు నిలిపి ఉత్సాహమిచ్చే కోడిని, మీ పువ్వంటి కోడిని. ఆహా దింతక్క దింతక్క దింతక్క, ఆహా దింతక్క దింతక్క దింతక్క, దింతక్క దింతక్క దింతక్క, ఆహా దింతక్క దింతక్క నెక్స్ట్ బుజ్జి మేకనండి నేను, ఆహా బుజ్జి బుజ్జి మేకనండి నేను. ఆహాహా చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేస్తాము. జాతి వన్నె ఉజ్జాయిలం మేము, నోరు లేని తూవాయిలం మేము. చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేస్తాము. మీ ఇంటి ముందర చెంగు చెంగున గంతులు వేస్తాము. పగలనకుండా రేయనకుండా పరోపకారం చేస్తాము. పగలనకుండా రేయనకుండా పరోపకారం చేస్తాము. వెన్నుగాచి మా యజమానులపై విశ్వాసం చూపిస్తాము. రంగురంగుల చలికోట్లతో మీకు వెచ్చదనాన్ని ఇస్తాము. కూలిపోయిన సంసారాలను నిలబెట్టే వారము మేము. కూలిపోయిన సంసారాలను నిలబెట్టే వారము మేము. చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేస్తాము. జాతి వన్నె బుజ్జాయిలం మేము, నోరు లేని తూవాయిలం మేము. చెంగు చెంగున గంతులు వేస్తాము. పంచభక్ష పరమాన్నం పెట్టమని బంతిని కూర్చొని అలుగముగా, పట్టుపరుపులు వేయించనని పట్టుబట్టి వేధించముగా. గుప్పెడు ఆకులతో గుప్పెడు నీళ్లతో తృప్తి చెంది తలలూపిస్తాము. జాలి లేదు మీ మనుషులకు మాపై దయ చూపించగలేరా. చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేస్తాము. ఓ జాతి వన్నె బుజ్జాయిలం మేము, నోరు లేని తూవాయిలం మేము. చెంగు చెంగున గంతులు వేస్తాము. చకచకమంటూ రెట్టలు వేసి పంటలు బాగా పండిస్తాము. చకచకమంటూ రెట్టలు వేసి పంటలు బాగా పండిస్తాము. తెలుగు తల్లికి ముద్దు బిడ్డలం, సంపద పెంచే జాతి రత్నాలం. తెలుగు తల్లికి ముద్దు బిడ్డలం, సంపద పెంచే జాతి రత్నాలం. మీల వేల్పులు మేమేనయ్యా, మేము లేనిదే మీకు మనుగడ లేదే. చెంగు చెంగున చెంగు చెంగున గంతులు వేస్తాము. జాతి వన్నె బుజ్జాయిలం మేము, నోరు లేని తూవాయిలం మేము. చెంగు చెంగున గంతులు వేస్తాము. మీ ఇంటి ముందర చెంగు చెంగున గంతులు వేస్తాము. మాకు స్వతంత్రం కావాలి. చిట్టి చిట్టి చేపను, చిన్నారి చేపను, ముద్దు ముద్దు చేపను, ముచ్చటైన చేపను, వినరండి మా గాథ వినరండి. వినరండి మా గాథ వినరండి. ఏంజిల్స్ జాతికి చెందిన వారము,
సముద్రమే మా ప్రపంచం, మేమెవరికి ఏ హాని చేయము. చిట్టి పొట్టి చేపం, చిన్నారి చేపను, ముద్దు ముద్దు చేపను, ముచ్చటైన చేపను. వినరండి మా గాథ వినరండి. ఏటికి ఎదురీదడం, ఎదురు నిలిచి గెలవడం అనే జీవిత పాఠాన్ని మీకు నేర్పువారము. చిట్టి పొట్టి చేపను, చిన్నారి చేపను, ముద్దు ముద్దు చేపను, ముచ్చటైన చేపను. వినరండి మా గాథ వినరండి. మణులు మరక తాళతో కలిసి మెలిసి ఉండటం, కలలు కంటూ ఉండటం, జీవితమే ఆటలా పాటలా గడుపుతాము మేము. చిట్టి పొట్టి చేపను, చిన్నారి చేపను, ముద్దు ముద్దు చేపను, ముచ్చటైన చేపను. వినరండి మా గాథ వినరండి. మాకు స్వతంత్రం కావాలి. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కళ్ళ కపటం ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నింపుతున్నా. వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్చేస్తే, ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కుతున్నుతారోయి, నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయి. నా ఒళ్ళే డంకాలకు నాదం పుట్టించును గదనోయి, నా ఒళ్ళే డంకాలకు నాదం పుట్టించును గదనోయి. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను గదనోయ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. మాకు స్వతంత్రం కావాలి. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నేరమ్మను, మీకు తోడుగా ఉండే అమ్మను. కొమ్మను నేరమ్మను, మీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. మీ పొలమును దున్నిన నాగలై,
పంటను మోసిన బండినై మీ పరమును తున్నిన నాగలై మీ పంటను మోసిన బండినై పసి పాపను ఊగిన ఊగలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా మీకు ప్రాణవాయువును పోసినం మీ కడుపాకల్ని తీర్చే పండులం అలసిపోతే నీడనిచ్చినం బోధి వృక్షమై వృద్ధుల్ని చేసినం పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా మీరు కూర్చుంటే కుర్చీ పీటలం పడుకుంటే పందిరి మంచాలం మీ ఇంటి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా మీకు తెలివిని పెంచినట్టి పుస్తకం మీ రోగాల నొప్పుల మందులం మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలో మిమ్మల్ని కడసారి కాల్చేటి కట్టెలో పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా. ఓ మనిషి, నీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎవరి కర్మ చేసిన వారు ఆ కర్మని వారి అనుభవిస్తారు. చెట్లని కొట్టి గాలిని కలుషితం చేస్తున్నారు. గాలిని కలుషితం చేసి వేడిని పెంచుకుంటున్నారు. అలాగే నీళ్లను కలుషితం చేసి నీళ్లను కొంటున్నారు. మరి భూమిని కలుషితం చేసి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఎవరు చేసిన కర్మ వారి అనుభవిస్తున్నారు. ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు. ఓ మనిషి, మేలుకో, జీవితాన్ని సరిదిద్దుకో, హింసను మానుకో, హంసను పట్టుకో, పత్రిజ చూపిన బాటలో నడుచుకో. నీ జీవితాన్ని ఆనందంగా, ప్రతి క్షణాన్ని ఆనందంగా మలుచుకో. తథాస్తు తథాస్తు తథాస్తు. హింసను మానుకుందాం, హంసను పట్టుకుందాం, పత్రిజీ చూపిన బాటలోనే నడుద్దాం. ప్రతి క్షణం జీవితం అంతా ఆనందంగా గడుపుదాం. తదాస్తు తదాస్తు తదాస్తు. జై జై పత్రిజీ, జై 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 జై. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి జై. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి జై. శాకాహారం అంటే అమృతాహారం. శాకాహారం అంటే అమృతాహారం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఫ్రెండ్స్, ఎట్లా ఉంది? ఎంత అద్భుతంగా చేశారు కదా. చూసారా ఎక్కడైనా పిరమిడ్ సొసైటీలో? మన పిరమిడ్ సొసైటీలోనే ఎక్కడైనా చూసారా ఇట్లాంటిది డ్రామా? ప్రతి జీవి వచ్చి తన గురించి అంత అద్భుతంగా చెప్పింది కదా. ఏమనిపిస్తుంది మీకు? మరి దీన్ని రాసింది ఎవరు? దీన్ని డైరెక్షన్, స్క్రీన్ ప్లే, గానం, రచయిత ఇవన్నీ ఎవరో తెలుసుకుందామా? గెస్ట్ చేయగలరా ఎవరన్నా? పిల్లలు కాదు చెప్పాల్సింది. ఒక్కటైతే చేయొచ్చు, బాగానే ఉంటుంది. 4 వింగ్స్ మేడం ఫుల్ఫిల్గా కంప్లీట్ చేశారు. మరి మేడంకి మనం ఎన్ని క్లాప్స్ కొట్టా తక్కువే. మేడము చాలా ప్రయత్నం చేశారు, రాసేవాళ్ళ కోసం ప్రయత్నం చేశారు. ఆవిడ ఐడియా అని చెప్పి రాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రయత్నం చేశారు.
అవ్వలేదు. ఇంకా సరే నేనే రాద్దాం అనుకున్నారు. పాడించడానికి ప్రయత్నం చేశారు, డబ్బులు ఇచ్చి మరీ పాడిద్దాం అనుకున్నారు, అవ్వలేదు, కాలేదు. అంతా ఆవిడ ద్వారా జరగాల్సి ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకు వస్తారు ముందుకి? మన పిరమిడ్ సొసైటీలోనే ఇంత ఒక గ్రేట్ మాస్టర్ లక్ష్మీ మేడంకి గట్టిగా క్లాప్స్, గట్టిగా వినపడాలి, పత్రిజీకి వినపడాలి. మేడం నూనె ఎంచుకోవాలి ట్రస్ట్ మెంబర్గా, అన్నీ ఆయనకి తెలుసు, అందుకే పెట్టుకున్నారు. థ్యాంక్ యూ మేడం, ఎంత అద్భుతంగా చేశారు. మేడం ఈ పిల్లలు చూపించగలిగారు కాబట్టి ఇది జరిగింది. వీళ్ళ తల్లిదండ్రులకి ఈ పిల్లలకి కృతజ్ఞతలుగా ఉంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, మరి వరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సౌండ్ వినపడట్లే, వాళ్ళ పిల్లల దాకా కూడా వెళ్ళట్లే. గట్టిగా కొట్టేదాకా వదిలిపెట్టాను నేనైతే, మిగతా వాళ్ళ లెక్క కాదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, తిరుమలకు వెళ్ళి ప్లీజ్ ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఇంకొక డ్యాన్స్ అయితే అయిపోతుంది, పిల్లల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దయచేసి ఒక 5 నిమిషాలు మాత్రం ప్లీజ్ వెయిట్ చేయండి. తిరుమలకు వెళ్ళి మత్స్యావతార గోవింద అంటారు, తిరుపతికి వచ్చి మత్స్యం పని గోవింద చేస్తారు. అన్నీ నేనే అని నల్లనయ్య అంటుంటే అన్నీ నే తింటా అని నరుడు అంటున్నాడు. అందుకేనేమో పునరపి జననం పునరపి మరణం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నిలబడ్డది పిల్లలు కాదు, అమాయకమైన మూగ జీవాలు. ఈరోజు వీరు ప్రదర్శించిన ఈ యొక్క ప్రదర్శన ఇట్స్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు శ్రీ తిరుమలనాథ. మనం పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సందేశం వెళ్తుంది. ఏంటది? మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, పత్రిజీ అడుగుజాడల్లో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీవిని రక్షించుకుందామనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరిని శాకాహారిగా మార్చాలి అని చెప్పేసి వీరి యొక్క చిరు ప్రయత్నాన్ని అభినందిస్తూ వారికి మరొకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భగవద్గీత శ్లోకం చదువుతారంట, చదివించి వాళ్ళని కిందికి పంపిద్దాం. హలో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత, నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. ముందుగా మన గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను భగవద్గీతలోని శ్లోకం చెప్పబోతున్నాను. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. తాత్పర్యం: ఈ దేహం వల్ల దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మనందరికి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మాకు రోజు భగవద్గీత నేర్పించే కేదారేశ్వరి మ్యామ్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నా పేరు కరుణశ్రీ, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను ఇప్పుడు భగవద్గీత శ్లోకం చదవబోతున్నాను. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తాత్పర్యం: ఎవరికి వారే ఆత్మోద్ధరణం చేసుకోవాలే కానీ ఆత్మపతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ విద్య, నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందుగా మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. ఇప్పుడు ఒక భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. తాత్పర్యం: ఎల్లప్పుడూ విషయాల గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక వలన కోపం కలుగుతుంది. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీ సాయిలక్ష్మి. నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. ఇప్పుడు మీ అందరి కోసం నేను ఒక భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువాణి తిర్మమ. తాత్పర్యం: ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం మరియు దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు హరిణి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్పబోతున్నాను. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్లోకం: జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. దీనికోసం ఎన్నడూ దుఃఖించకూడదు, శోకించకూడదు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మపూర్వక నమస్కారాలు. నా పేరు దేవి ప్రసాద్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నేనిప్పుడు భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. యదా సంహరతే ఛాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం: తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా ఒకానొక పురుషుడు అతని ఇంద్రియాలను అతని విషయాల నుంచి వెనక్కి మళ్లించాలి. అప్పుడు అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం, హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బి ధనుష్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. తాత్పర్యం: చంచల స్వభావం కలిగి ఉండి ఎంతమాత్రమూ నిలకడలేని మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తుందో అక్కడక్కడ నుంచి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్టు చేయాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా మన గురువైన పత్రిజీకి నమస్కారాలు. నా పేరు నిశాంత్ సాయి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను ఒక భగవద్గీత శ్లోకం చెప్తాను. క్లైబ్యం మాస్మగమఫాద నైతయుటపద్యతే శుద్రం హృదయ దౌర్భర్యం తట్టోటిష్ట పరంతప. తాత్పర్యం: ఓ పాద, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రం తగదు. తుచ్చమైన హృదయ దౌర్భర్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధవు కా. థ్యాంక్ యూ. అందరు అయిపోయారు కదా? శ్వాస మీద ధ్యాస పెట్టప్ప, జన్మల గుట్టు పట్టప్ప, వ్యాధుల బాధలు ఫట్టప్ప, మంత్రం తంత్రం లేదప్ప, శాకాహారం ముద్దప్ప, మాంసాహారం వద్దప్ప, కర్మలు మాయం చూడప్ప, మనసును కాలి చెయ్యప్ప, కన్నులు 2 ముయ్యప్ప, చేతులు 2 కలుపప్ప, సుఖాసనంలో ఉండప్ప, కాళ్ళు 2 క్రాస్ అప్ప, మౌనంలోనే మునుగప్ప, ఆలోచనలు కట్టప్ప, బంగారు కాంతులు అందప్ప, మరణం అన్నది లేదప్ప.
చదువు ఏమైంది ధర్మక్షేత్ర చదువు నీకు గిఫ్ట్ ఇస్తారు ధర్మక్షేత్ర వసుదేవ సుతం దేవం కంస చానుర గట్టిగా మర్దనం చదువు గట్టిగా చదువు ఓకే ఫ్రెండ్స్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో ఈ చిన్న పిల్లలందరికీ కూడా మరి ఇంత అత్యద్భుతంగా ఇంత చిన్న వయసు నుంచే భగవద్గీత శ్లోకాలను నేర్పించింది ఎవరంటే కేదారేశ్వరి మేడం గారు, సూర్యాపేట. ఆ మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో మేడం, థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన పిల్లలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం, అభినందనలు తెలియజేసుకుందాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, కూచిపూడి డ్యాన్స్ ఒక అద్భుతం. ప్లీజ్ డాన్సర్స్ అందరు కూడా డ్యాన్స్ దగ్గర కావాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. వెళ్ళిపోయేవాళ్ళ వాళ్ళు అనౌన్స్ మరి ఎవరో చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, సో డాన్సర్స్ అందరు డాన్స్ దగ్గరికి కావాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం ఫాస్ట్. ఓకే ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా పిల్లలు ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం సార్, గట్టిగా. ఓకే, ఈరోజు ఇప్పుడు డాన్సర్స్ రెడీనా వాళ్ళు? మరి ఇప్పుడు మన ముందు అద్భుతంగా కూచిపూడి నాట్యం వేయడానికి ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు సహస్ర. ప్లీజ్ కమాన్. సహస్ర, ఏ దీక్ష, ఆశ్రిత, పి దీక్ష అండ్ వర్షిణి. సో మనం కరతాళ ధ్వనులతో వీళ్ళకి వెల్కమ్ చెప్దాం. గట్టిగా చప్పట్లు. రైట్. చిన్న అనౌన్స్మెంట్. సూర్యాపేట మాస్టర్స్ అందరికీ ఒక ఆత్మీయ విన్నపం. ఈ కేవలం ఒక 5 నిమిషాలు ఉంటుంది ఈ కార్యక్రమం. దీని తర్వాత మరి సూర్యాపేట మాస్టర్స్తో కొంచెం పని ఉంది. దయచేసి ఎవ్వరు కూడా వెళ్ళిపోదని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. జస్ట్ ఓన్లీ 5 minutes. ప్లీజ్ వెయిట్. ఓకే, Namah Shivaya.
ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాన్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం ಗಿಣಂಗು ತಗದಾಗ ತಗಿಟ ತಗದಿತ್ತಳಂಗು ದಿತ್ತಳಂಗುದುಂ ತರಿಕಿಣಂಗು ತಗದಾಗ ತಗಿಟ ತಗ ತರಿಕಿಣಂಗು ತರಿಕಿಣಂಗುದುಂ ದೀಕಿಣಂಗು ತಗದಾಗ ತಗಿಟ ತಗದಿತ್ತಳಂಗು ತಗದುಂ ತದದಿಕಿಂಡ ತರಿಕಿಣಂಗು ತಗದಾಗ ತಗಿಟ ತಗ ತರಿಕಿಣಂಗು ತಗದುಂ ಕಿಡತಗ ತರಿಕಿಡತಗ ದೀಕಿಣಂಗು ತಗದುಂ ತದಿಕಿಣ ತರಿಕಿಣಂಗು ತಗದುಂ ತದಿಕಿಣ ತದೀಕಿಣಂಗು ತಗ ಕಿಣಗು ತಗ ತರಿಕಿಣಂಗು ತಗ ಕಿಣಗು ತಗ ದೀಕಿಣಂಗು ತಗ ತರಿಕಿಣಂಗು ತಗ ಕಿಡತಗ ತರಿಕಿಡದಂ ಕಿಡತಗ ತರಿಕಿಡದಂ ಕಿಡತಗ ತರಿಕಿಡದಿಂ ತಟ್ಟ ಜಡ್ ತಟ್ಟ ಜಡ್ ಜಡ್ ತಟ್ಟ ಜಡ್ ತಟ್ಟ ಜಡ್ ದಂ ತಟ್ಟ ಜಡ್ ತಟ್ಟ ಜಡ್ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಸಭಾಕಲ್ಪ ತರುರ್ಭಾತಿ ಸಭಾಕಲ್ಪ ತರುರ್ಭಾತಿ ವೇದ ಶಾಖೋಪಶೋಭಿತಃ ಶಾಸ್ತ್ರಪುಷ್ಪ ಸಮಾಕೀರ್ಣ ವಿದ್ವದ್ಭ್ರಮರ ಸಂಯುತಃ
తగ దింగిణత తగ దిగు తదింగిణత బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టగుర్యాజలీలాస్య కేళనాలోలగు బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టగుర్యాజలీలాస్య కేళనాలోలగు బ్రహ్మాంజలి భక్త్యంజలి సిద్ధయోగి రస కవికి భక్త్యంజలి సిద్ధయోగి రస కవికి నృత్యాంజలి నాట్య కోవీరవరులకు నృత్యాంజలి నాట్య కోవీరవరులకు బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలీలాస్య కేళనాలోలకు బ్రహ్మాంజలి శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విరులకు శుభము శుభము నాట్యానుమోదులకు శుభము శుభము సర్వజనళికి శుభము శుభము నాట్యానుమోదులకు శుభము శుభము సర్వజనళికి బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టగుర్యాజలీలాస్య కేళనాలోలకు బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టగుర్యాజలీలాస్య కేళనాలోలకు బ్రహ్మాంజలి దిం తట్ట జన్ తట్ట జన్ దిం తట్ట జన్ తట్ట జడ్ తదట తట్ట జన్ తట్ట జడ్ తాత తట్ట జన్ తట్ట జడ్ తదట తనం జన్ తట్ట జన్ తాత తిత్త తగ తిత్త తగ తగిట జంత తగ తిత్త తగ తిత్త తట్ట జన్ తట్ట జడ్ చెండు చెండు దింద దిత్త తగ కనక చెండు దింద దిత్త తగ కనక చెండు